మార్గము, న్యాయ మార్గము, ధర్మంతో చేస్తున్న ఉద్యమము, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేస్తున్న ఉద్యమము. అట్లాంటి నాయకుడి డిమాండ్ ఏదైతే ఉందో 50 ఏళ్ల నుండి ఆయననే పంచాయతీరాజ్ రిజర్వేషన్ మొట్టమొదలు పెట్టించారు. ఆయన ముఖ్యమంత్రి ఒప్పించి ఈరోజు మా జనాభా ప్రకారం ఏమంటున్నారు, ఎట్లా 61% గెలిచినాం కదా మేము, మీరు ఏంటి మీద ఏం పోయేదని కృష్ణ గారు న్యాయబద్ధంగా ఆయన చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అన్ని వర్గాలని దేశం సంతోషపరిచింది. మహిళా బిల్లు మనం అమలు చేసిరు. మేము కూడా పెద్ద మనసుతోటి మద్దతు ఇచ్చినాం. కృష్ణన్ ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి. ఆయన చెప్తున్నారు మహిళలు అసెంబ్లీలో పార్లమెంట్ ఉండాలని. ఆ డిమాండ్ కృష్ణ గారు ఎంతో ఆనందం వ్యక్తం చేసిర్రు. అన్ని వర్గాలని మనము సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్లను కూడా గుర్తించింది, గౌరవించాలన్నది ప్రతి వ్యక్తి డిమాండ్. జంతువులు కూడా గౌరవిస్తున్నాం. మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి కుక్కల్ని కూడా గౌరవించాలని చెప్తున్నారు చాలా మంది పెద్ద పెద్ద మేధావులు. మేమేమంటున్నాం, అందరినీ గౌరవిస్తున్నాం, బీసీ జాతిని గౌరవించామని. ఆర్ కృష్ణన్న 50 ఏళ్ల నుండి దేశంలో ఏ నాయకుడు లేని విధంగా బీసీల జెండా గల్లీ ఢిల్లీ తీసుకుపోయి ఈరోజు పార్లమెంట్ లో కూడా బీసీ నినాదం ఎత్తుతుండు. బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని అడిగిన మొదటి నాయకుడు. ఎంతమంది బీసీ ఉన్నా కూడా ఆయన ఏ లాభం ఆశించకుండా బీసీలకు మంత్రిత్వ శాఖ వెళ్ళాలని అడిగిండు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీరు కృష్ణన్న మన పెద్దన్న, బడుగు బలైన వర్గాల పెద్దన్న బీసీ ఎజెండాని ఆయన భుజాల మీద చేసుకొని 50 ఏళ్ల నుండి ఒకటే నినాదంగా దేశవ్యాప్తంగా గల్లీ టు ఢిల్లీ చెరో పార్లమెంట్ అని ఎన్నో నిరాకరించిండు. అసెంబ్లీని పడగొట్టి 1978 ఈ పిల్లలు చదువుకోవాలని. అట్లాంటి నాయకుడు అడిగిన డిమాండ్ తోటి నీకే మంచి వస్తుంది. కాబట్టి ఆయన న్యాయపరమైన డిమాండ్లు, సొంత భవనాలు,